గత వీడియోలో మనం మండోదరి యొక్క జన్మ వృత్తాంతం మరియు తన తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో మనం తన గురించి మరికొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు వైష్ణవి. భారత పురాణంలో అనేక పాత్రల మాదిరిగా మండోదరి జీవిత కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు అనేక కథనాల రూపంలో అందుబాటులో ఉన్నాయి. కానీ అన్ని కథనాలు కూడా మండోదరి యొక్క అందమైన ఆరాధనా భావం గురించి మరియు పాతివ్రత్యం గురించి న్యాయవతిగా వివరిస్తూ ఉన్నారు. ఆమెను పంచకన్యలలో ఒకరిగా ఆరాధిస్తారు మరియు ఆమెను పూజిస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆమె భర్తకే అంకితమైన ఉత్కృష్టమైన పతివ్రతల్లో ఒకరిగా గౌరవింపబడుతున్నది మరియు ముఖ్యంగా ఆమె అనేక దురదృష్టకర తప్పిదాలు మరియు చెడు ధోరణులు అనుసరించే వ్యక్తి రాక్షస రాజు అయిన రావణాసురుడు భర్త అయిన ఆమెకి అతని పట్ల ఉన్న అంకిత భావం భార్యగా ఒక పతివ్రత మా తల్లిగా స్తుతింపబడుతున్నది. మండోదరి ఒక అందమైన మరియు పవిత్రమైన అమ్మాయిగా పెరుగుతుంది. మయాసురుడు చాలా అద్భుతమైన రూపకర్త, శిల్పి మరియు లంకరాజు అయిన రావణాసురుడు ఒకరోజు ఒక కొత్త నగరం నిర్మించమని కోరటానికి మయాసురుడి నివాసానికి వచ్చాడు. ఈ సందర్శనం సందర్భంగా మండోదరిని కలిశాడు మరియు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమె తండ్రి నుంచి ఆమె చేతిని అందుకోవటానికి అంగీకారాన్ని కోరాడు మరియు అతను సంతోషంగా అంగీకరించాడు. మండోదరిని వేద మంత్రాల సాక్షిగా రావణుడు వివాహం చేసుకున్నాడు. రావణాసురుడు ఒక గొప్ప మరియు ధైర్యవంతుడు అయిన రాజు, కానీ శివుడికి మొట్టమొదటి భక్తుడు కూడా. మయాసురుడు రావణుడికి బహుమతిగా స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసిన మిరుమిట్లు గొలిపే ఒక నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. మేఘనంద, అతికాయ మరియు అక్షయ కుమారుడు అనే ముగ్గురు కుమారులను మండోదరి రావణ దంపతులకు కలిగారు. ఆమె ఆదర్శవంతమైన మరియు అంకిత భావం గల భార్యగా, ఒక నిజమైన పతివ్రతగా నిరూపింపబడింది. రావణాసురుడికి గర్వం మరియు అహంకారం వంటి కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. సంప్రదాయం ప్రకారం అతనికి మండోదరితో పాటు అనేక మంది భార్యలు ఉన్నారు. ఒక సందర్భంలో అతను ధర్మపరురాలుగా పతివ్రతగా పేరొందిన పరాయి స్త్రీ అయిన వేదవతి అనే స్త్రీ పట్ల మోహం పడ్డాడు. మండోదరికి ఈ అతిక్రమలన్నీ తెలుసు మరియు వాటిని ఖండిస్తూ అతనికి సలహాలు కూడా ఇచ్చేది. కానీ ఎల్లప్పుడూ ఆమె ఒక ఆదర్శవంతమైన భార్యగా, నమ్మకమైన మరియు శ్వాసపరురాలిగా ఉండిపోయింది. న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా ఒక మహిళగా మండోదరి రావణాసురుడిని ధర్మ మార్గంలో పెట్టడానికి ప్రయత్నించింది. ఆమె ఒకరి విధిని, కర్మలను నిర్ణయించే నవగ్రహ కూటమిని తక్కువగా అంచనా వేయవద్దని మరియు సీతగా పునర్జన్మ ఎత్తిన వేదవతిని మోహింపవద్దని, అది రావణుని వినాశనానికి కారణమవుతుందని అతనికి సూచించింది. రావణాసురుడు ఎప్పుడూ ఆమె సలహా పాటించాలనుకోలేదు కూడా. విష్ణువు యొక్క అవతారం అయోధ్య నిర్వాసిత యువరాజు అయిన రాముని భార్య సీతను రావణాసురుడు అపహరించాడు. మండోదరి సీతను రాముడికి తిరిగి అప్పగించమని రావణాసురుడిని సూచించింది, కానీ ఫలితం లేదు. మండోదరికి తెలుసు ఈ కామం రావణుని పతనానికే దారితీస్తుందని. మండోదరి వాల్మీకి రామాయణంలో ఒక అందమైన మహిళగా వర్ణింపబడింది. హనుమాన్ కోతి రూపంలో ఉన్న రాముడి దూత సీత కోసం శోధిస్తూ లంకకు వచ్చాడు. అతను రావణుడి పడక గదిలో మండోదరిని చూసి ఆశ్చర్యపడ్డాడు మరియు మండోదరి సీతగా తప్పుగా అర్థం చేసుకున్నాడు. హనుమాన్ చివరకు సీత ఎక్కడున్నది అని తెలుసుకుంటాడు మరియు రావణాసురుడు ఆమెని వివాహం చేసుకోమని, లేకుంటే సీతను చంపుతానని భయపెట్టడం హనుమాన్ చూశాడు. రావణాసురుడిని సీత తిరస్కరించింది. అప్పుడు సీత శిరశ్ఛేదం చేయడానికి రావణాసురుడు కత్తి దూస్తాడు. మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపి సీతను రక్షించింది. మండోదరి ఒక మహిళను చంపటం క్రూరాతి క్రూరమైన పాపమని చెప్పింది మరియు అందువలన రావణాసురుడు సీతని చంపడానికి వెనుకడుగేశాడు. మండోదరి అతనితో తన ఇతర భార్యలతో సంతోషంగా ఉండమని, సీతను అతని భార్యగా
చేసుకోవాలనే ఆలోచనను విరమించుకోమని చెప్పింది. రావణాసురుడు సీతని చంపాలనే ఆలోచనను విరమించుకున్నాడు. కానీ సీతను వివాహం చేసుకోవాలనుకునే అతని కోరికను మాత్రం విరమించుకోలేదు. మండోదరి తన అందం మరియు వారసత్వం ముందు సీత తక్కువగా ఉన్నప్పటికీ ఆమెకు రాముడి పట్ల ఉన్న భక్తి నిబంధనల గురించి మరియు సచి మరియు రోహిణి వంటి దేవతలతో ఆమెను పోల్చింది. రాముడికి సీతను శాంతియుతంగా తిరిగి అప్పగించాలనుకునే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాముడు రావణుడి లంకపై యుద్ధం ప్రకటించాడు. రాముడితో జరిగే చివరి యుద్ధం జరగబోయే ముందు రోజు మండోదరి చివరిగా రావణాసురుడికి తన ఆలోచనను మార్చుకోమని బోధ చేసింది. కానీ ప్రయత్నం విఫలమైంది. ఆమె తన కుమారుడైన మేఘనాథుణ్ణి యుద్ధాన్ని విరమించుకోమని సూచించింది. అయితే తల్లి మాటను వినలేదు. చివరికి మండోదరి భర్త మాట జవదాటని పతివ్రత శిరోమణి మరియు నమ్మకమైన వీర సతీమణి చివరి పోరాటంలో ఆమె భర్తకు అండగా నిలిచింది. వాల్మీకి రామాయణంలో ఇలా వర్ణిస్తున్నారు. రావణుడి కుమారులు మరియు యోధులందరూ మరణించిన తరువాత రావణుడు విజయం కొరకు ఒక యజ్ఞం నిర్వహించాడు. రాముడు హనుమాన్ నేతృత్వంలో కోతుల దళాన్ని పంపాడు మరియు కోతుల యువరాజు అంగదుడు యజ్ఞం నాశనం చేశాడు. కోతులు రావణుడి రాజభవనంలో బీభత్సం సృష్టించాయి. కానీ రావణుడి యజ్ఞం కొనసాగించాడు. అంగదుడు రావణుని ముందు మండోదరి జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళాడు. మండోదరి భర్తను రక్షించమని అభ్యర్థించింది మరియు రాముడు తన భార్య కోసం ఏమి చేస్తున్నాడో అతని జ్ఞాపకం చేసింది. ఆగ్రహించిన రావణుడు యజ్ఞం విడిచిపెడతాడు మరియు తన కత్తితో అంగదుడిని ఎదిరిస్తాడు. యజ్ఞం పాడవటంతో అంగదుడి ఉద్దేశం నెరవేరింది మరియు అతను మండోదరిని విడిచి అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. మండోదరి మళ్ళీ రాముడికి సీతను అప్పగించమని రావణుడికి హితబోధ చేసింది. కానీ అతను తిరస్కరించాడు. మండోదరి రావణుని దుష్కార్యాలను చూసి విసుగు చెంది ఆమె విషం కంటే ఎక్కువగా విషపూరితం అని చెప్పబడిన రక్తపు కుండలోని ద్రవాన్ని తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ.